నమస్తే, వెల్కమ్ టు మిర్రర్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ గుణ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఒక విషయం ఏదైతే ఉందో, ఫోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్. మరి నిజానికి తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా దేశం నలుమూలల ఎక్కడ చూసినా ప్రముఖ పలానా కేంద్ర సహాయక మంత్రి కొడుకు అని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతాల్లో చూసినా పోస్టర్తో సహా వెలిసినటువంటి ఘటన మనం చూసాము. మరి నిజానికి కేసు నమోదైన 24 గంటల తర్వాత ఆయననైతే అరెస్ట్ చేయాలి. మరి పోలీసు యంత్రాంగం ఏం చేసింది? నేటికి 9 రోజుల కాలమైన తర్వాత నిన్న రాత్రి 9 గంటల ప్రాంతంలో బండి భగీరథే స్వయంగా పోలీసుల దగ్గరికి వచ్చి అరెస్ట్ అయ్యాడు, పోలీసుల దగ్గరికి వచ్చి లొంగిపోయాడు అనే విషయాలైతే వెలుగులోకి వస్తున్న వేళ మరి తెలంగాణ సమాజం అయితే కొన్ని ప్రశ్నలు అయితే సంధిస్తున్నది. అదేవిధంగా తెలంగాణ సమాజమే కావచ్చు, చదువుకున్నటువంటి విద్యావంతులే కావచ్చు, అదేవిధంగా అమ్మాయిలే కావచ్చు, ఏమంటున్నారంటే మరి నిజానికి బండి భగీరథ్ ఇన్ని రోజులు పరారిలో ఉండి బెయిలు నిరాకరించిన తర్వాత అర్ధరాత్రి 9 గంటలకు రావడమేంటి, ఆయనకైనా లొంగిపోవడమేంటి అనే విషయాలైతే వీళ్ళు సంధిస్తున్నటువంటి ప్రశ్నలు. మరి నిజానికి ఆ ముసుగు వెనకాల ఉన్నది అసలు బండి భగీరథేనా? మరి ఆ వేషధారణ ఫుల్ హ్యాండ్స్ ఏదైతే టీషర్టే కావచ్చు, ఫుల్ హ్యాండ్స్ మంకీ క్యాప్తో వేసుకున్నటువంటి డ్రెస్సే కావచ్చు, ఆ ముసుగు వెనకాల తను వేసుకున్నటువంటి దుస్తుల వెనకాల ఉన్నది నిజానికి కేంద్ర సహాయక మంత్రి కుమారుడు బండి భగీరథేనా అనే విషయాలైతే అనుమానాస్పద విషయాలు బయటకు వస్తున్నాయి. మరి నిజానికి బండి భగీరథ్ హైట్ మనం చూసుకుంటే కొన్ని వీడియోలో మనం చూసాము, కొన్ని ఫొటోస్లో మనం చూసాము. ఆయన జూనియర్స్తో ర్యాగింగ్ చేసినప్పుడు పిడిగుద్దులు గుద్దుతుంటే ఆయన హైట్ అయితే మనకు స్పష్టంగా కనపడింది. మరి ఇప్పుడు ఈ ముసుగు వెనకాల ఉన్నటువంటి వ్యక్తి హైట్ అయితే ఎక్కువగా ఉంది. మరి నిజానికి బండి భగీరథ్ హైట్ కొంచెం తక్కువ. మరి నిజానికి ఆ వ్యక్తి బండి భగీరథేనా, లేదంటే వేరే వాళ్ళను తీసుకొని వచ్చి ఆ ముసుగు వేసి ఆ జనాలను నమ్మించే ప్రయత్నం కానీ, అదేవిధంగా ఈ యంత్రాంగాన్ని నమ్మించే ప్రయత్నం కానీ ఏమైనా చేస్తున్నారా? మరి నిజానికి పోలీసులు ఆయనను మేమే పట్టుకున్నాము ఒక చౌరస్తా దగ్గర అని పోలీసులు చెప్తే, బండి సంజయ్ గారేమో లేదు నా కుమారుడే తనకు తాను స్వయంగా లొంగిపోయాడు అనే విషయాలైతే అనుమానాస్పదాన్ని అయితే తప్పకుండా కలిగిస్తున్నటువంటి విషయాలు. మరి నిజానికి పోలీసులు పట్టుకున్నారా, లేదంటే బండి సంజయ్ గారు చెప్పినటువంటి విషయాల ప్రకారం అయితే బండి భగీరథే ఆయనకైనా లొంగిపోయిందా అనే విషయాలు అయితే తప్పకుండా తెలంగాణ ప్రజానీకం అయితే ఆలోచించాలి. ఇంకొకటి, ఈ ఫోటోలో మనం చూసుకుంటే ఆ ముసుగు వెనుక ఉన్నటువంటి బండి భగీరథ్ కుడి కన్ను కొంచెం గాయమైనట్లయితే మనకైతే స్పష్టంగా తెలుస్తుంది. ఆ ఫోటోను ఒకసారి మనం జూమ్ చేసి చూస్తే మనకు ఖచ్చితంగా కనిపిస్తున్నటువంటి ఆ విషయాన్ని అయితే మనమైతే గమనించవచ్చు. మరి బండి భగీరథ్ పైన ఎవరైనా దాడి చేశారా, లేదంటే నిజానికి ఆ ఫోటో వెనకాల లేదంటే ఆ మాస్క్ వెనకాల ఉన్నది బండి భగీరథేనా అనే విషయాలైతే తప్పకుండా ప్రశ్నించదగ విషయాలు. ఎందుకంటే కోర్టు, న్యాయస్థానం, అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగాన్ని మోసం చేసే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా అనే విషయాలైతే మనమైతే తప్పకుండా ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేయాలి. ఎందుకంటే ఈ విషయం అనేది చాలా సెన్సిటివ్. అక్కడ జరిగినటువంటి ఆ ఫోక్సో చట్టం కేసులో ఏదైతే నిందితురాలు మీద చేసినటువంటి అఘాయిత్యాలకు మరి నిజంగానే బండి భగీరథ్ భయపడి అజ్ఞాతంలోకి వెళ్తే మరి నిన్న ఎందుకు దర్శనమిచ్చి పోలీసులకు లొంగిపోవడం అనేది జరిగింది అనే విషయాలను అయితే స్పష్టంగా మనమైతే ఆలోచించే విషయాలుగా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఈ ఫోక్సో కేసులో ఈ అమ్మాయి పెట్టినటువంటి కేసు ఏదైతే ఉందో దీని తర్వాత కూడా ఈయన 2-3 పైన అఘాయిత్యం చేశాడు అనే విషయాలు అనే కథనాలు అయితే కొలిక్కి వస్తున్నాయి. ఏదైతే ఈ కేసులో అమ్మాయి వాళ్ళు ఖచ్చితంగా బండి భగీరథ్కు శిక్షించిన తర్వాత మిగిలిన ఆ ముగ్గురు ఎవరైతే ఉన్నారో ఆ బాలికలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లయితే మనకైతే తెలుస్తుంది. కేవలము కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కాబట్టే వాళ్ళ కుటుంబానికి భయపడుతున్నారు, అదేవిధంగా ఆ వ్యవస్థకు సంబంధించినటువంటి కేంద్ర మంత్రికి భయపడుతున్నారు. కాబట్టే ఇప్పటికీ వెలుగులోకి రాని కేసులు కొన్ని ఉన్నాయి.
ఒకవేళ నిజానికి ఈయన రిమాండ్లోకి వెళ్ళిన తర్వాత ఆయనకు జైలు శిక్ష పడ్డ తర్వాత మిగిలిన వాళ్ళు కోర్టును సంప్రదించే విధంగా అదేవిధంగా వీళ్ళు కూడా సేమ్ ఏదైతే ఫోక్సో కేసు లాంటి కేసులు ఏమైనా పెడితే తప్పకుండా మళ్ళా ఇంకా శిక్ష పొడిగించే అవకాశాలు ఉన్నట్లయితే మనకైతే తెలుస్తుంది. మరి సో చూస్తూనే ఉండాలి తెలంగాణ సమాజం మొత్తం ఏంటంటే మరి ఆ ముసుగు వెనకాల ఉన్నది నిజానికి బండి భగీరథ లేదంటే వేరే అబ్బాయిని తీసుకొచ్చి తెలంగాణ ప్రజానికాన్ని మోసం చేసే వ్యవహారం ఏమన్నా నడుస్తుందా అనే విషయం. ఎందుకంటే ఇక్కడ ఇటు చూసుకుంటే ఈ పార్టీ ఆ పార్టీ రెండు కుమ్మక్కయ్యే ఇన్ని రోజులు గోప్యంగా వ్యవహరించిన విషయం అయితే మనం చూసాము, కళ్ళ కట్టినట్టయితే మనకు కనిపించింది. సో ఒకానొక సభలో రేవంత్ రెడ్డి గారు కూడా ఏం కొడుకు తప్పు చేస్తే తండ్రిని తీసుకొని కోదండం వేయాలా కోదండం తీయాలా అని మాట్లాడిన విషయాలను కూడా ఒక్కసారి మనం గమనించాలి. ఈ విషయాలు ఎక్కడికి వెళ్తున్నాయి, ఈ విషయాలు ఎక్కడికి దారితీస్తున్నాయి అనే విషయాలను అయితే మనమైతే తప్పకుండా చూస్తుండాలి. సో కింద కామెంట్లు అయితే చాలామంది చేస్తున్నారు. నిజానికి ఆ ముసుగు వెనకాల ఉన్నది బండి భగీరథ లేదంటే వేరే అబ్బాయిని తీసుకొని వచ్చి తెలంగాణ ప్రజానికాన్ని మోసం చేస్తున్నారా అనే విషయాన్ని అయితే ప్రతి ఒక్కరు కామెంట్ రూపంలో అయితే అడుగుతున్నారు. సో మీకేమనిపించింది, నిజానికి ముసుగు వెనకాల ఉన్నది బండి భగీరథ లేదంటే వేరే మనిషి అని మాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి.